నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. వానపల్లి సాంబశివపేట నందు 50 కుటుంబాలు స్వచ్ఛందంగా వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరితే దానికి బదులుగా టీడీపీ వారు జాయినింగ్స్ అని సొంత పార్టీ వారికే కండువలు కప్పుకునే పరిస్థితికి వచ్చారు. టీడీపీ నుండి జనసేనకు వెళ్లినా, జనసేన నుండి టీడీపీకి వెళ్లినా ఇద్దరు ఒకే బుట్టలో ఉన్న బంతులే తప్ప కొత్తగా ఒరిగేది ఏమీ లేదు. గొల్లపల్లి డేవిడ్ రాజు గారిని అముడా చైర్మన్ గా, బీసీ వర్గం నుండి రెడ్డి రవిదేవి చంటి గారిని మార్కెట్ కమిటీ చైర్మన్ గా, ఎంపీపీగా మార్గన గంగాధరం, వానపల్లి నుండి బండారు రాజ సొసైటీ బ్యాంక్ చైర్మన్ మరియు డిసిసిబి బ్యాంక్ డైరెక్టర్ గా సాకా జానకి రామరాజు జిల్లా ఉపాధ్యక్షుడు మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా నియమించిన ఘనత చిర్ల జగ్గిరెడ్డి గారికే దక్కుతుంది. కొత్తపేట నియోజకవర్గ ప్రజలు జగ్గిరెడ్డి గారికి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నానని సునీల్ అన్నారు. అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ వారు నిర్వహించినటువంటి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిపించడం వానపల్లిలో జరిగింది. అయితే ప్రజాస్వామ్యంలో మీటింగ్స్ పెట్టుకోవడం, పార్టీ విధానాలు చెప్పుకోవడం సహజంగా జరుగుతున్నటువంటి పని. అయితే పెట్టినటువంటి మీటింగుల్లో వాస్తవాలను ప్రజలకు తెలియచేయాలి తప్ప, ఒక అధికార పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టడమే తప్ప వారు చేసి చెప్పకుండా కేవలం అధికార పార్టీని లేదా అవినీతి అని చెప్పడం తప్ప మరొక విషయం చేయలేదు. అసలు వాస్తవానికి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనేటువంటి కొటేషనే ఈరోజు తప్పుగా కూడా మేము చెప్తా ఉన్నాం. ఎందుకనంటే నిజంగా ఒక వ్యక్తి ఒక ఇంట్లో ఏదైనా అవసరం కొరకు, ఏదైనా ఒక వివాహం చేయడం కొరకు, దేనికైనా ఒక డబ్బు కావాలి అంటే షూరిటీగాను గ్యారెంటీగాను అతను ఉన్నటువంటి ఇంటి ఆస్తిలో, లేకపోతే చెక్ బుక్లో, లేకపోతే ఏదైనా బంగారం లాంటివి పెడితే షూరిటీగాను గ్యారెంటీగా తీసుకుని మనకు వాళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటారు. అటువంటిది ఈ ఈ యొక్క చెక్ బుక్ లాగాను దీనికి లాగాను చంద్రబాబు షూరిటీ గ్యారెంటీ ఎలా అవుతాడని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇతను ఇచ్చేటువంటి బాబు షూరిటీ గ్యారెంటీ పత్రాల్లో ఇతని సంతకాలు ఉండవు, పార్టీకి సంబంధించినటువంటి ఆ యొక్క స్టాంప్ ముద్దలు కానీ ఉండవు. ఏ రకంగా ఇతను షూరిటీ గ్యారెంటీ అని మాట్లాడుతున్నాడని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. నిజానికి 600 హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు ఆ హామీలపై షూరిటీ గ్యారెంటీ ఎందుకు చెప్పలేకపోతున్నాడని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అలాగే మరి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీలు అంటూ జగన్ గారు మోసం చేశారని చెప్పి మన గౌరవ బండారు సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, మీకు తెలియజేస్తూ ఉన్నాం, మీ స్వగ్రామం వాడపాలెం. మీరు వాడపాలెం నుంచి ఒక 4 కిలోమీటర్లు మీరు ముందుకు వెళ్ళినట్లయితే మారుతి సెంటర్ వస్తుంది. ఆ మారుతి సెంటర్ దగ్గర నుంచి ఉంటే అముడా చైర్మన్ గారు ఇల్లు కనిపిస్తూ ఉంది. ఆయన ఎస్సీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఎందుకు మేము ఎస్సీ అని చెప్తున్నాం అంటే ఆయన నా సొంత మేనమామ గొల్లపల్లి డేవిడ్ రాజు గారు. మరి ఆయన ఎస్సీకి సంబంధించిన వ్యక్తిగా మేము చెప్తున్నాం. ఒకవేళ మీకు ఏదైనా అనుమానం ఉంటే ఆయన క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైనా తీసుకుని చూడండి. ఒకవేళ ఆయన ఎస్సీ కాదు అంటే మీరు మాకు తెలియపరిస్తే మా పార్టీ మమ్మల్ని మోసం చేస్తుందని మేము భావిస్తాం. అలాగే మారుతి సెంటర్ నుంచి యూటర్న్ తీసుకుని మీరు ఒక్కసారి ఒక 8 కిలోమీటర్లు మీరు అవిడి గ్రామం వెళ్తే అక్కడ రెడ్డి రవిదేవి చంటి గారు కనిపిస్తారు. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆవిడ క్యాస్ట్ సర్టిఫికేట్ చూసినా మీకు సెట్ బల్జీగా కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మా ఎమ్మెల్యే గారు మాకు తప్పు చెప్పారన్నట్లయితే మీరు ఆ సర్టిఫికేట్ చూసి మాకు చెప్పండి. బీసీలకు ఇచ్చారని మేము అనుకుంటున్నాం. ఒకవేళ బీసీలకు ఇవ్వలేదంటే మీరు చెప్తే మేము కూడా వాస్తవం తెలుసుకుంటాం. మీరు కూడా చూసి చెప్తే ప్రజలకు కూడా ఆ విషయం అర్థమవుతుంది. అలాగే మరలా ఒకసారి యూటర్న్ తీసుకుంటే పలివెల గ్రామానికి వస్తే పలివెల్లో కూడా బీసీ సబ్ క్యాస్ట్కి సంబంధించినటువంటి మార్గన గంగాధరం గారిని ఎంపీపీగా కూడా చేయడం జరిగింది. మరి రాష్ట్రంలో ఎక్కడదో నేను చెప్పకుండానే మీ చుట్టూ ఉన్నటువంటి వాటిని చెప్తూ ఉన్నాను. ఏదైతే వానపల్లిలో మీరు మీటింగ్ పెట్టారో అదే వానపల్లి గ్రామంలో సొసైటీ బ్యాంక్ చైర్మన్గా బండారు రాజా గారిని మేము నియమించుకోవడం జరిగింది. అదే రకంగా కాకినాడ ఆఫీస్లో కూడా ఆయనకి డైరెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. మీ హయాంలో ఎప్పుడైనా మీరు ఇవ్వగలిగారా అని చెప్పి అడుగుతాను. ఇదే జిల్లాకి సంబంధించి ఎస్సీ జిల్లా ఉపాధ్యక్షుడిగా సాకా రాంబాబు గారు కూడా నియమించడం జరిగింది. మీ హయాంలో మీరు ఎప్పుడైనా వానపల్లి గ్రామ ప్రజలకి ఈ స్థాయి పదవులు ఇచ్చుంటే చెప్పమని కూడా ఈ సందర్భంగా మేము కోరుతాము. అలాగే అమలాపురం పార్లమెంట్ పరిధి మొత్తం పార్లమెంట్ సెగ్మెంట్ చూసుకున్నట్లయితే అత్యధికంగా ఓట్లు కలిగినటువంటి వారు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాలకి నేను పదవులు ఇవ్వాలి, నామినేటెడ్ పోస్టులు ఏ ఉన్నా సరే ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నాడు కనుక బొమ్మి ఇజ్రాయిల్ గారు మాదిగా కులానికి సంబంధించినటువంటి భూమి ఇజ్రాయిల్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం కూడా జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి పనులు తెలుగుదేశం పార్టీ నాయకులు ముక్కు నేలకు రాసినా కూడా చేయలేడని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము. ఇక పశుమయం అయిపోయిందని చెప్తూ ఉన్నారు. అసలు మీరు ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని చెప్పి మాట్లాడేటప్పుడు ఒక్కసారి మీరు నిల్చున్నటువంటి స్టేజ్ పైన
వెనక్కి చూసుకుంటే వెనక్కి తిరిగి చూస్తే ఒక ఫ్లెక్స్ కనిపిస్తూ ఉంది. ఆ ఫ్లెక్స్ చూస్తే మీకే తెలుస్తుంది. మరి ఎందుకు తెలుగుదేశం పార్టీ వారు అడగలేకపోయారో నాకైతే తెలియదు. కానీ సాటి కులస్తుడిగా, సాటి దళితుడిగా, ఇదే గ్రామానికి చెందినటువంటి ఒక పౌరుడిగా నేను చాలా అయితే బాధపడ్డాను. కారణం ఏంటంటే పల్లి భీమారావు గారు ఇక్కడ 3 సార్లు పంచాయతీ సర్పంచ్గా ఆ కుటుంబం నుంచే గెలుస్తూ ఉన్నారు. సమైక్యాంధ్ర లాంటి పార్టీ, వేవులేని పార్టీలో కూడా ఆయన ఉంటూ, చెప్పుల పార్టీ తరఫున ఉంటూ కత్తెర గుర్తుపై పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి పల్లి భీమారావు గారు. మరి అటువంటి వ్యక్తిని మీరు కనీసం 3 దఫాలుగా సర్పంచ్గా కుటుంబంలో వచ్చినటువంటి వ్యక్తిని మీరు కనీసం ఫ్లెక్స్లో కూడా వేయలేకపోయారు. మరి ఎందుకు వేయలేదో తెలుగుదేశం పార్టీ వారు ఎందుకు వేయలేదో నాకైతే తెలియదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ రాజకీయాలుగానే చేస్తాం. కానీ ఈ రకంగా అగౌరవపరిచి మీరు ఏ రకంగా ఎస్సీ ఎస్టీ బీసీలు మోసం చేస్తున్నారని చెప్పి మాట్లాడగలుగుతున్నారని చెప్పి అడుగుతా ఉన్నాను. అలాగే ఫస్ట్ మయం వానపిల్ల అయిపోయిందని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. సొంత పార్టీ వారికి మీరు కండువాలు కప్పుకుని ఈ రోజున పసుపు మయమైందని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. ఏ రకంగా ఇస్తారు? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి మీ పార్టీలో చేరినటువంటి వారు 12 మంది, మిగిలినటువంటి వారు అందరూ కూడా మిగతా 38 మంది లేదా 40 మంది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారు. ఆ రోజు ఆ వాళ్ళలో ఏ ఒక్కరు కూడా మా కూడా తిరిగినటువంటి దాఖలాలు, ఏ ఒక్కరు కూడా మా దగ్గరికి వచ్చినటువంటి పర్యాయాలు కూడా ఎప్పుడు కనబడవు. మీరు ఒక్కసారి పునరాలోచన చేసుకుని వెనక్కి చూసుకుంటే కండువా కప్పిన వారికి మీరు కప్పుకుని హడావిడి చేసుకున్నారు తప్ప ఒక 10 రోజుల ముందుగా విపరీతంగా శ్రమించి అన్ని గ్రామాలకి భోజనాలని చెప్పి కబుర్లు చెప్పి లేదా మీటింగ్ అని చెప్పి కొంతమందికి ఏమో జగన్ గారి కార్యక్రమాలని చెప్పి జనాలను పిలుచుకున్నారు తప్ప అక్కడ మీ పార్టీపై ఆసక్తి కానీ అక్కడ ఉన్న ప్రజల్లో ఒక్కరి ముఖంలో కూడా చిరునవ్వును మేము చూడలేకపోయాం. జై తెలుగుదేశం అని చెప్పేటటువంటి కార్యకర్తలు అక్కడ లేకపోవడం ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోమని చెప్తాను. ఎందుకు అక్కడ కూర్చున్నట్టు ప్రజల్లో చిరునవ్వు లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మన అకౌంట్లోకి డబ్బులు వేస్తా ఉన్నాడు, మనం ఏ రకంగా ఎదర పార్టీకి జై కొట్టగలుగుతాం అని చెప్పి ఆలోచన ప్రజల్లో ఉంది. మీరు కండువాలు వేయొచ్చు, కానీ రేపు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓటర్లు ఒకటే కోరుతా ఉన్నాను, ఏదైతే అభివృద్ధి జరగలేదు, ఏదైతే ఇక్కడ అభివృద్ధి చేయలేదని చెప్పి మాట్లాడుతున్నారో దానికి సమాధానంగా చెప్తున్నాను. ఓటర్లు ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను, రేపు మీరు ఓటు వేయడానికి ఏ పోలింగ్ బూత్కి అయితే మీరు వెళ్తారో ఆ పోలింగ్ బూత్ని 2014-19 సంవత్సరం ఏ రకంగా ఉంది, 2019లో ఏ రకంగా ఉందో ఆ స్కూల్ని మీరు చూస్తే మీరు ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తు ఓటు వేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మీ కళతో మీరే చూడండి. వానపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ 2014 నుంచి 19 వరకు ఏ రకంగా ఉంది, 2019 నుంచి 2024 ఏ రకంగా తీర్చిదిద్దామో ఒక్కసారి ప్రజలందరినీ ఇప్పుడు ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. గవర్నమెంట్ స్కూల్స్ కూడా 2000